హలో అండి, అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. ఇంట్లో చపాతీలు మిగిలిపోతుంటాయి కదా, అలాగా మిగిలిపోయిన చపాతీలు తినమంటే ఎవరు తినరు. ఇలాగా స్నాక్ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ముందుగా ఇక్కడ నేను 3 చపాతీలు తీసుకుంటున్నాను. ఇలాగ చపాతీలను మీడియం సైజ్గా తుంచుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఒక 1/2 టీ స్పూన్ దాకా జీలకర్రను వేసుకోండి. అలాగే 3 పచ్చిమిర్చిని సగానికి తుంచుకొని వేసుకొని ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయలు కొంచెం పింక్ కలర్కి వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ దాకా వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి ఉల్లిపాయలు కొంచెం దోరగా వేగేదాకా ఫ్రై చేసుకోండి. ఇలాగ ఉల్లిపాయలు కొంచెం దోరగా వేగిన తర్వాత ఒక పెద్ద సైజు టమోటాను ఇలాగ సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ధనియాల పొడి ఒక 1/2 టీ స్పూన్, గరం మసాలా పొడి ఒక 1/2 టీ స్పూన్, అలాగే జీలకాయ పొడి ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని, రెడ్ చిల్లీ కారం 1 టీ స్పూన్ దాకా వేసుకోండి. మీ టేస్ట్కి తగినంత కారం వేసుకొని, పసుపు ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఒక 2 టీ స్పూన్ల దాకా నీళ్ళని వేసుకొని ఈ మసాలాలు మాడకుండా టమోటాలు సాఫ్ట్గా అయ్యేదాకా ఉడికించుకోండి, ఫ్రై చేసుకోండి. పైన మూత పెట్టేసి టమోటాలు మెత్తగా అయ్యేదాకా ఫ్రై చేసుకోండి. మధ్య మధ్యలో మూత తీసేసి ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి ఉడికించుకోండి. ఇలాగ టమోటాలు మెత్తగా ఉడికిన తర్వాత ఒక 3 నుంచి 4 కోడిగుడ్లను ఇలాగ పగలగొట్టుకొని వేసుకొని పైన మూత పెట్టేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్లో. 1 నిమిషం తర్వాత బాగా కలపండి. ఇలాగ బాగా కలిపిన తర్వాత సాల్ట్ ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకోండి. ఇలాగ ఇంకొకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఇలాగ ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మనకి కోడిగుడ్డు అనేది నీచు వాసన రాకుండా మంచిగా ఉడుకుతుంది. ఇలాగ కోడిగుడ్డు అనేది మంచిగా ఉడికిన తర్వాత మనం తుంచుకున్న చపాతీ ముక్కలు వేసుకొని ఒక 2-3 రెమ్మల కరివేపాకు, అలాగే కొత్తిమీర ఒక 1/2 కప్పు దాకా వేసుకోండి. ఎక్కువ వేసుకోండి, టేస్ట్ బాగుండిద్ది. ఇలాగ కొత్తిమీర వేసిన తర్వాత అంతా కలిసేటట్టుగా ఒకసారి మంచిగా కలపండి. ఇలాగ ఒకసారి మంచిగా కలుపుకున్న తర్వాత ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకోండి. ఉప్పు కారం సరిపోకపోతే ఇంకొంచెం ఉప్పు కారం వేసుకోండి. నాకైతే సాల్ట్ ఇంకొంచెం పడింది, సాల్ట్ ఇంకొంచెం వేసుకున్నాను. ఇలాగ ఉప్పు కారం చూసుకున్న తర్వాత పైన మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. 2-3 నిమిషాల తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని ఇంకొకసారి బాగా కలపండి. ఇలాగ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మంట ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవాలి. ఇలాగ సర్వ్ చేసుకునేటప్పుడు చిన్న లెమన్ ముక్కను కట్ చేసుకొని లెమన్ జ్యూస్ వేసుకొని సర్వ్ చేసుకున్నా అంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంది. ఇంట్లో పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి.